సాక్షాత్తు కలియుగ దైవం యొక్క సన్నిధిలో కల్తీ జరగటం అనే అంశం మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఏ పార్టీని మద్దతు తెలియజెప్తారు? దీని మీద గతంలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. ఇప్పుడు ఏదైతే తప్పిదం జరిగిందో, ఏదైతే అపచారం జరిగిందో దానికి కారణమైన వాళ్ళని శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మళ్ళీ జరగకుండా శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి ఆనాడు మా సొంత ఊరు పుంగనూరు నుండి తిరుమల వరకు పాదయాత్ర చేపట్టి తిరుమలలో స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా గోశాల ఏర్పాటు చేయాలి. దానికి 1000 ఆవులు నేను సొంతంగా ఉచితంగా నా బాధ్యతగా ఇవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల ద్వారా 1,00,000 గోవులను సమకూర్చే బాధ్యత నేనే తీసుకుంటాను. మీరు ఒకచోట కాకుండా 4-5 చోట్ల ఈ డైరీని ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంటే పుంగనూరు ప్రాంతంలో ఉన్న నా సొంత 22 ఎకరాల మామిడి తోటను ఉచితంగా ఇస్తాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడెక్కడైతే డైరీని నిర్మించి తలబెట్టారో అక్కడ కావాల్సిన భూమిని సేకరించే బాధ్యత దాతల ద్వారా నేనే తీసుకుంటానని చెప్పి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. టీటీడీ యాజమాన్యానికి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కావచ్చు అనేక సార్లు లెటర్ రాయడం జరిగింది. కానీ ఈ 14 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ ఒక పక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఈ కల్తీ నెయ్యి అంశాన్ని దేవుడి కోణంలోనో లేదా అపచార కోణంలోనో కాకుండా, పరిష్కార కోణంలో కాకుండా కేవలం రాజకీయం కోసము ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇదొక రాజకీయ అంశంగా తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశము. నిజంగా ఈ రెండు పార్టీలకు రాజకీయం చేయాలంటే అనేక అంశాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించో, వ్యవసాయానికి సంబంధించో, డెవలప్మెంట్కి సంబంధించో, పరిపాలనకు సంబంధించో, ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించో, అరాచకాల గురించో ఇన్ని ఉన్నప్పటికీ కూడా తిరుమలను రాజకీయ అంశంగా తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశము. ఇప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, దీనిపైన ఇప్పటికైనా మీరు రాజకీయాలు మానేసి, ఆరోపణలు మానేసి, జరిగిన తప్పిదం ఎవరైతే ఉందో, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. దానికి ఒక్కటే మార్గము, టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలి. దాని ద్వారా వచ్చే నెయ్యి ద్వారానే స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో కావచ్చు, అదేవిధంగా లడ్డు ప్రసాదంలో వాడడానికి కావచ్చు, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ప్రధాన దేవాలయాల్లో కూడా కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటూ రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకు అవసరమైన నెయ్యిని కూడా ఈ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే గోశాల ద్వారా సమకూర్చే అవకాశం ఉంది. అదేవిధంగా పాలు, పెరుగు, వెన్న, అదేవిధంగా 1,00,000 గోవులు అన్నప్పుడు దీనికి సంబంధించి కనీసం 10 గోవులకు ఒక గోపాలను నియమించినప్పటికీ సుమారు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు ఉంటుంది. దీని ద్వారా వచ్చే గోమూత్రం ద్వారా కావచ్చు, అదేవిధంగా పేడ ద్వారా కావచ్చు, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లు తయారు చేయడంతో పాటు దీని ద్వారా కరెంటు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు. అదేవిధంగా డైరీ వ్యాపారం అనేది 100% లాభసాటిగానే ఉంటుంది. దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఉదాహరణ. వాళ్ళ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ డైరీ ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉందో మనం చూస్తున్నాము. సో ఖచ్చితంగా టీటీడీ ఆధ్వర్యంలో డైరీ నిర్వహించినట్టయితే దానికి కావాల్సిన వనరులను సమకూర్చడానికి, గోవులు ఇవ్వడానికైనా, భూములు ఇవ్వడానికైనా వేల మంది, లక్షల మంది దాతలు ఉన్నారు. సో ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది. దాంతోపాటు గోశాల నిర్మాణము, అదేవిధంగా గో సంరక్షణను పెంచడం అంటే ధర్మ పరిరక్షణలో భాగమే. టీటీడీ ఈరోజు ప్రతి సంవత్సరము 100 కోట్ల రూపాయలు ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా, ధర్మ ప్రచారంలో భాగంగా స్పెండ్ చేస్తున్నారు. ఇది ధర్మ ప్రచారం అవుతుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసినప్పటికీ కూడా దీనికి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు, స్వామీజీలు అందరూ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా దీన్ని చేయడం ద్వారా వీళ్ళ వ్యాపారానికో లేదా వీళ్ళ రాజకీయానికో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కనీసము దాని మీద స్పందించి కూడా ఉండకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఆయనకుంది. కల్తీ లడ్డు అంశం విషయంలో ఏ పార్టీని దోషిగా చూస్తారు రామచంద్ర యాదవ్ అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఈ రెండు పార్టీల పాత్ర ఉంది. ఎందుకంటే ఉండాలి కదా. నేను ఒక విషయం చెప్తాను. గతంలో కల్తీ నెయ్యి అంశాన్ని ముఖ్యమంత్రి గారు బయట బహిరంగంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడింది ఏంటంటే, నిజంగా స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే కనీసము 1000 రూపాయలు 1500 పెడితే తప్ప స్వచ్ఛమైన నెయ్యి దొరకదు. అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 460 రూపాయలకి నెయ్యి తీసుకున్నారు. అందులో ఖచ్చితంగా ఇది స్వచ్ఛమైన నెయ్యి కాదు, కల్తీ జరిగింది అని చెప్పి వీళ్ళు ప్రకటనలు ఇచ్చారు. ప్రజలందరూ కూడా నమ్మారు. మరి ఈరోజు మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో విజయ డైరీ, అంటే భారతదేశంలో అప్పటి వరకు
పూర్తిగా దేశీ గోవులు ఉండేది. మొట్టమొదటిసారిగా క్రాస్డ్ కౌస్ని ఇంట్రడ్యూస్ చేసిందే విజయ డైరీ, కర్ణాటకకు సంబంధించి కర్ణాటక గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న డైరీ. ఆ డైరీ నుండి 450 రూపాయలకు మళ్ళీ మీరు తీసుకుంటున్నారంటే మరి ఇందులో ఇది స్వచ్ఛమైన నెయ్యి అని ఎలా చెప్పగలరు? 100% ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు మీరు, అంతే తప్ప మరొకటి కాదు. సో ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే మాత్రం టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాలి. ఈ వ్యాపారానికి, ఈ రాజకీయానికి, ఈ అరాచకానికి, ఈ అపచారాలకు ఖచ్చితంగా ఎక్కడో చోట ముగింపు పలకాల్సిన అవసరం అయితే మాత్రం ఆ బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కలియుగ దైవం అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ఇంకెక్కువగా ప్రాచుర్యం సంతరించుకున్న వేళ ఈవెన్ సెంట్రల్ మీడియా ఛానల్స్ కూడా చాలా తప్పు ప్రచారాలు జరిగాయి. కల్తీ నెయ్యి అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అంశము. అందరి ముంగట వచ్చి చేతులు కట్టుకొని క్షమాపణలు చెప్పాలి. హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు కూడా ఈ మధ్యకాలంలో అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు కానీ లేదా ఇండియా టీవీ లాంటి ఛానల్స్ కానీ స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, సిబిఐ నుంచి వచ్చి తేలినటువంటి విషయం కానీ సిట్ నుంచి వచ్చిన విషయం ఏంటంటే ఖచ్చితంగా కల్తీ నెయ్యి ఉంది. జంతు యొక్క కొవ్వు నుండి వచ్చినటువంటి ఆయిల్ కానీ లేకపోతే ఇతర పదాలు నాట్ లెస్ దెన్ 10% అని అనింది. కానీ 9, 8 ఏదో ఒక శాతం ఉన్నట్టు చెప్తున్నారు. కానీ నెయ్యి మాత్రం చాలా కలుషితమైనటువంటి కెమికల్స్ త్రూ తయారైంది అని నేషనల్ మీడియాలు కూడా కోడైకి వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో కలియుగ దైవం యొక్క వైభవం కూడా దెబ్బతింటుంది. సో ఇలాంటి అంశాల మీద యాజ్ ఎ పార్టీ లీడర్గా లేదా ఫౌండర్గా మీరు ఏ రకంగా స్పందిస్తారు? నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను. నిజంగా కల్తీ నెయ్యి అంశంలో మీరు ఆరోపణ చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అపచారం జరిగింది, తప్పిదం జరిగింది అని మీరు అనుకున్నప్పుడు, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో టీటీడీ విషయంలో కీలకంగా వ్యవహరించిన ధర్మారెడ్డి గారి పైన కానీ, పాలక మండలి చైర్మన్ల పైన కానీ, పాలక మండలి సభ్యులపైన కానీ కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు ఫైల్ చేయలేదు? ఎవరో ఉద్యోగస్తుల్ని, అక్కడ పనిచేసే చిన్న చిన్న డ్రైవర్లు, అటెండర్లు ట్రాన్స్ఫర్ చేయడం అనేది చర్యలు ఎందుకు అవుతుంది? నిజంగా టీటీడీకి సంబంధించి ఇన్ని 100 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల విషయంలో అక్కడ జరిగే ఉద్యోగస్తులు లేదంటే అధికారుల ప్రమేయంతో ఈ కాంట్రాక్టర్లు, ఈ టెండర్లు నడుస్తాయా? అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రమేయంతో నడుస్తుందా? మరి ఆ రోజు ఉన్న పాలక మండలి పైన ఇప్పటి వరకు మీరు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు కనీసము? అదేవిధంగా ఆ రోజు 5 సంవత్సరాల పాటు టీటీడీకి సంబంధించి పూర్తి వ్యవహారాలన్నీ కూడా తానై నడిపించిన ధర్మారెడ్డి అనే ఒక అధికారి పైన ఇప్పటి వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అదేవిధంగా ముఖ్యమంత్రి హయాంలో జరిగింది అంటున్నారు కదా, మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? చర్యలు తీసుకోండి. కేవలం ఒక రాజకీయ అంశంగా డ్రామా ఆడుతున్నారు తప్ప మీరు నిజమైన బాధ్యుల పైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకునే దమ్ము మీకు లేదా? లేదా ధర్మారెడ్డి అనే ఒక అవినీతి పరుడు 5 సంవత్సరాలు టీటీడీని భ్రష్టు పట్టించిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన ధర్మారెడ్డి అనే వ్యక్తి పైన చర్యలు తీసుకునే దమ్ము లేదా? లేదంటే 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతిలో మీకు వాటా వస్తుంది కాబట్టి డ్రామా ఆడుతున్నారా? ఇదంతా ప్రజల యొక్క అనుమానాలు ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అంతే తప్ప 24 గంటలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మిగిలిన అంశాలని, మిగిలిన దోపిడీని, భూ దోపిడీలని వీటన్నిటినీ కూడా పక్కదారి పట్టించడం కోసం డ్రామాలు ఆడుతున్నారు 2 పార్టీలు అనేది ప్రజల అభిప్రాయము. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.